క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో నాకెందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు, ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు. కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫీస్, సెల్ఫ్ వీడియోస్, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా, బట్ అమ్మ ఒకటి అడిగారు, నీకేం కావాలి ఎగ్జాక్ట్లీ, వాట్ యు వాంట్. ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ, ఎలాగంటే కమెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ. బీ హ్యాపీ, బీ హెల్తీ.